ఎప్పుడైనా అనిపించిందా, ఎన్నిసార్లు మనం కష్టపడుతున్నా అన్నీ చేదు ఫలితాలే వస్తున్నట్లుగా మనమీద ఉండే అంచనాల బరువు మన ఆత్మకే తలవంచేలా చేస్తుంది. అర్జునుడు కూడా అలానే ఆగిపోయాడు. గెలిచే శక్తి ఉన్నప్పటికీ అతను ఆగిపోవడానికి కారణం బలం కాదు, భావోద్వేగాలే ఎక్కువ అయ్యాయి. అప్పుడు కృష్ణుడు చెప్పిన ఒక మాట ఈ శతాబ్దాల అనంతరము మార్మోగుతుంది. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫలహేతుర్భుర్మతే సంగోస్త్వకర్మణి. అర్థం, నీకు కర్మ చేయుటకు హక్కు ఉంది, కాని ఫలితాలపై కాదు. ఆ సమయంలో కృష్ణుడు ఆయుధం ఇవ్వలేదు, ఆలోచన స్పష్టతను ఇచ్చాడు. ఒక సత్యం ఇప్పటికీ అలసిన మనసులకు దారిదీపం అవుతోంది. మన జీవితం లైక్స్, మార్కులు, డబ్బు, ప్రమోషన్లతో కొలవబడుతుంది. అవి రాకపోతే మనమే తక్కువ అన్న భావనలో పడిపోతాం. కాని భగవద్గీత చెబుతుంది, నీ విలువ ఫలితాల్లో లేదు, నీ కృషిలో ఉంది. ఎన్నిసార్లు మనం మన వంతు చేస్తామో ఫలితాల కోసం ఎదురు చూస్తూ అలసిపోతాం. బరువు పని వల్ల కాదు, బరువు అంచనాల వల్లే మనం విసుగుకు లోనవుతాం. ప్రతి పని పరీక్షలా అనిపిస్తుంది, ప్రతి విశ్రాంతి తాపత్రయంగా మారుతుంది. ఇప్పుడు ఉండే జీవితం అది ఎలా ఉండాలి అన్న అంచనాల మధ్య మన శాంతి పోతుంది. కృష్ణుడు అర్జునుడిని అర్థం చేసుకున్నాడు. ఆయన అన్న మాట, పనిచే, నిజాయితీగా చే, కాని ఫలితాన్ని పట్టించుకోకు. అది వదిలేయడం ఏమి కాదు, అది స్వేచ్ఛ. మీరు గెలిచినప్పుడు వచ్చే చప్పట్లు కాదు, మీ జీతం కాదు, అవార్డు కూడా కాదు, మీరు ప్రతిరోజు నిశ్శబ్దంగా కష్టపడే మనిషి. అదే ధర్మం. గీత చెప్పే విషయం కేవలం భక్తి కాదు, మనసు నిలబెట్టే మానసిక శక్తి కూడా. ఫలితాల కోసం పరితపించడం వల్ల మనసు చిన్నదవుతుంది. కృషలో జీవించగలిగితే మనలో శాంతి వ్యాపిస్తుంది. పని చేయండి, వదిలేయండి, విశ్రాంతి తీసుకోండి, మళ్లీ ప్రారంభించండి. ఇది కేవలం కురుక్షేత్ర యుద్ధం కాదు, మన లోపల జరిగే యుద్ధం కూడా. మళ్లీ ప్రయత్నించాలా, ఇంకా ఫెయిల్ అయితే అనే ప్రశ్న అర్జునుడే అడిగాడు. కృష్ణుడిచ్చిన సమాధానం ఇప్పటికీ సమాధానమే. ప్రయత్నించండి, కృషి చేయండి, కాని ఎందుకు, ఎంత వస్తుంది అనే లెక్కలతో కాదు. ధర్మం అనేది ప్రపంచం చూస్తున్నప్పుడు చేసే పని కాదు, ఎవరూ లేని సమయంలో కూడా మీరు చేసే ప్రయత్నమే. ఆ చిన్న చిన్న పనులు చూసేవాళ్లు ఉండరు, ప్రశంసించేవాళ్లు ఉండరు, కాని వాటిలోనే ఆ శ్లోకం ప్రతిధ్వనిస్తుంది. మీ మనసు అలజడిలో పడినప్పుడు, ఫలితాలు ఆశించినట్లుగా రాకపోయినప్పుడు తిరిగి ఈ మాట గుర్తు పెట్టుకోండి, మీరు కర్తలు మాత్రమే, ఫలితాల నిర్ణేతలు కాదు. ఈ మాట మనసులో బాగా స్థిరపడితే శాంతి దూరం కాదు, మన లోపలే ఉంటుంది. మీకు ఈ మాటలు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటివే ధర్మానికి సంబంధించిన విషయాల కోసం మా ఛానల్కి ఫాలో అవ్వండి. ధన్యవాదాలు. ఈ మాటలు మీకు శాంతి ఇచ్చాయనుకుంటున్నాం.